సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లు బాగా నెగటివ్ రిటర్న్స్ లో ఉన్నాయి. అన్సర్టనిటీ, వాలటాలిటీ ఫేస్ చేస్తున్నాయి. సో ఈ 2 సంవత్సరాల్లో చాలా మంది ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది మార్కెట్ల నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చడం ఉన్నారు. మరి కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ ని అలా పాస్ చేసి పెట్టుకోవడం, కొత్త ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఇంకొంతమంది కొత్తగా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి ఫ్రెష్ బయింగ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువకి వస్తున్నాయి. ఇంకొంతమంది పోర్ట్ఫోలియో ఏదో రీబ్యాలెన్సింగ్లు, చర్నింగ్లు రకరకాలుగా చేస్తున్నారు. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ మైండ్ సెట్లు ఉన్నాయి. మార్కెట్ జర్నీలో పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది ఏమో మార్కెట్ నెగటివ్ లో ఉందని చెప్పి వెనక్కి వచ్చేస్తున్నారు. కొంతమంది మార్కెట్ నెగటివ్ లో ఉంది, ఇప్పుడు ఎంటర్ అవ్వాలి, దీని ఆపర్చునిటీ క్యాచ్ చేసుకోవాలని కొంతమంది ఫ్రెష్ బయింగ్ చేస్తున్నారు కదా. అసలు మార్కెట్ ఇంతటి వాలటాలిటీలో ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో కొన్ని ఈ ఫాలింగ్ మార్కెట్ లో స్ట్రాటజీస్ అనేవి కొన్ని పెట్టుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మనం చేస్తున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో జనరల్ గా మనం రీజన్స్ ఈ లాస్ట్ 2 years నుంచి ఎందుకు ఇంత ఫాల్ వచ్చిందంటే అందరికీ తెలిసినవే. అది FIS సెల్లింగ్ కంటిన్యూస్, వాళ్ళు సెల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మన మార్కెట్స్ కొంచెం అలానే మనకి ఇంకొక వైపు జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ US ఇరాన్ వార్ అది ఒక రీజన్స్. తర్వాత ట్రంప్ టారిఫ్స్ అని కొన్ని రోజులు, అలానే మన కరెన్సీ డిప్రిసియేషన్ కూడా చాలా వరకు, మన రూపీ ఫాల్ కూడా ఈ మార్కెట్స్ ని ఈ విధంగా ఒక గ్రిప్ లో, ఒక డౌన్ గ్రిప్ లోని, ఒక బేర్ గ్రిప్ లోని తీసుకెళ్ళడానికి 4-5 రీజన్స్ అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇవి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అవే సేమ్ రీజన్స్, ఈ కరెన్సీ డిప్రిసియేషన్, ఈ పర్టికులర్ గా ఈ FIS సెల్లింగ్, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ వీక్ క్యూస్, ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా వాలటిలిటీ జరుగుతూ ఉంది. సో చాలా మంది అసలు ఏం చేయాలి అనేది ఒక్కొక్క స్ట్రాటజీ, మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ మైండ్ సెట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయండి. మా దగ్గర ఉన్న క్లయింట్స్ కూడా కొంతమంది అలా ఉన్నారు. ఎట్లా అంటే, మేడం కొంచెం SIPs ఆపేద్దామా, ఇవి ఏమి మార్కెట్స్ లో, లేకపోతే ఒక స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్ కండి వాళ్ళే అంటే చెప్పడం, మేడం ఇంక ఈ స్కీమ్స్ బాలేవు, ఇంకేదైనా స్కీమ్స్ లోకి ఎంటర్ అయిపోదాము, కొత్త స్కీముల్లోకి వెళ్దాము, ఈ స్కీమ్స్ లో పెర్ఫార్మెన్స్ లేదు. ఎందుకంటే 2 years నుంచి నెగిటివ్ కనపడగానే వాళ్ళు పానిక్ అవుతున్నారు. పానిక్ అయ్యి, మేడం ఈ SIP కాకుండా ఇంకో SIP స్టార్ట్ చేద్దాము, ఇట్లా వేరే SIPలోకి వెళ్ళిపోదాం, వేరే స్కీమ్స్ లోకి వెళ్ళిపోదాము, ఈ స్కీమ్ వద్దు అని వాళ్ళు చాలా పానిక్ అవుతూ ఉన్నారు. అలానే కొంతమంది అయితే స్టాక్స్ లో, పర్టికులర్ గా స్టాక్స్ లో ఉన్న వాళ్ళు అయితే ఒక 30-40% లో ఉన్న వాళ్ళు ఇంకా పానిక్ సెల్లింగ్ కి కూడా దిగుతూ ఉన్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఇన్వెస్టర్స్, మేడం ఒక 10% తగ్గింది, 20% తగ్గింది, ఇందులో లంసమ్ ఇంకొంచెం 50,000 యాడ్ చేయమంటారా, ఓ 50,000 కానీ 1 lakh కానీ యాడ్ చేయమంటారు. ఇలా ఈ విధంగా స్ట్రాటజీస్ ఉంది. అసలు కరెక్ట్ గా మనము ఏం చెయ్యాలి, ఎలా మనము ఈ ఫాలింగ్ మార్కెట్స్ లో మన స్ట్రాటజీస్ ఏ విధంగా మనం పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ చేజింగ్ అనేది ఆపేయాలండి. అంటే అందరూ చేస్తున్నది ఏంటంటే, నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టాక్ ఏది పెరుగుతుంది, నెక్స్ట్ బిగ్గెస్ట్ థీమ్ ఏముంటది, నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫండ్ ఏది పెరగబోవచ్చు, ఇలా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ చేజింగ్ మీద స్పెక్యులేటివ్ గా ఆలోచించేస్తూ ఉన్నారు. ఏ థీము మనకి పెరగబోతోంది, అందులోకి వెళ్ళిపోదాము, ఏ స్టాక్ పెరగబోతోంది, ఎలాంటి సెక్టార్లు పెరగబోతున్నాయి, అందులోకి వెళ్ళిపోదాము అనే ఈ చేజింగ్ మీదే ఉంటున్నారండి. బట్ బేసిక్ అనేది అక్కడ మనకి మర్చిపోతూ ఉన్నారు. దట్ ఈస్ వన్ థింగ్. ఈ చేజింగ్ కన్నా ఇప్పుడు మనకున్న పోర్ట్ఫోలియోస్ లో ఇంకోటి ఏంటంటే, ఈ SI అంటే స్కీమ్స్ మార్చేయడం, ఒక స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్ కి, ఇంకొక స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల కూడా మనకి పెద్దగా రిలీఫ్ రాదండి. సో ఒక్కసారి ఆలోచించండి, మీరు స్కీములు చేంజ్ చేయడము లేకపోతే థీములు చేంజ్ చేయడం కాదు. అసలు బేసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే అసెట్ అలొకేషన్. ఇలాంటి టైంలో, ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్ లో మిమ్మల్ని కాపాడేది ఓన్లీ అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, డెట్ లో ఎంత అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక స్మాల్ క్యాప్ ఉందనుకోండి, ఇంకొక స్మాల్ క్యాప్ లోకి వెళ్తున్నారు. దానివల్ల ఏం చేంజ్ వస్తుంది,
ఒక మిడ్ క్యాప్ మానేసి ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను, ఒక పర్టికులర్ ఏఎంసీ మిడ్ క్యాప్ పనిచేయడం లేదనుకోండి, ఇంకో ఏఎంసీ మిడ్ క్యాప్ లోకి వెళ్తున్నారు. సో దీనివల్ల మీకు పెద్దగా రిలీఫ్ అయితే ఈ మార్కెట్లోకి రాదండి. సో మీకు ఏదైనా పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అసెట్ అలొకేషన్ ఈజ్ ద ఓన్లీ కీ. సో ప్రతి ఒక్కరూ ఆ స్ట్రాటజీని మీరు ముందుగానే డెవలప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక రిటైర్మెంట్ గోల్ పెట్టుకున్నారు, లేకపోతే మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఒక 10 years ఫ్రేమ్ వరకు మీరు పెట్టుకున్నారు టైం హారిజన్ అన్నప్పుడు మన అసెట్ అలొకేషన్ ఏ విధంగా ఉండాలి అంటే 60% ఈక్విటీలో ఉన్నారా, 20% గోల్డ్లో ఉన్నారా, డెట్లో ఎమర్జెన్సీస్ కోసము. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టెన్. మీరు ఈ 15 years జర్నీలో ఎన్నన్నా జరగవచ్చండి. సో ఈ 15 years జర్నీలో మీ బిజినెస్లు దెబ్బతినొచ్చు, మీ జాబ్స్ అనేవి పాజ్లోకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు వచ్చినంత ఇన్కమ్ ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు ఇంకా ఇన్ఫ్లేషన్ పెరగబోతోంది. సో వీటన్నిటికీ మనం ఎదుర్కోవాలి అంటే ఒక 20% డెట్లో ఉండాలి కదండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది దగ్గర డెట్ స్కీమ్స్ ఉన్నాయి? ఉండవు. ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు డెట్ స్కీమ్స్ లోని. సో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇక డైరెక్ట్ గా ఈక్విటీ ఓరియంటెడ్ థీమ్స్, ఈక్విటీ ఓరియంటెడ్ సెక్టార్స్, ఈక్విటీ ఓరియంటెడ్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, ఫ్లెక్సీ క్యాప్స్ ఇవే ఉంటాయండి. సో మీరు అసెట్ అలొకేషన్ మీద ఇప్పుడైనా దాన్నే మేము రీబ్యాలెన్సింగ్ అంటాం. ఇలాంటి మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి? రీబ్యాలెన్సింగ్. రీబ్యాలెన్సింగ్ అంటే మీకు ఎక్కువ ఈక్విటీ పోర్షన్ అయిపోయింది అనుకోండి, మీకున్న మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఈక్విటీ రిలేటెడ్ లో ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని 60-70% తెచ్చేసుకోవాలి. ఆ 20% 30% గోల్డ్ కానీ, లేకపోతే కమోడిటీస్ కానీ, లేదు అంటే మనం డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోని 30% వరకు, 20-30% వరకు మనము ఈ పర్టికులర్ జోన్ లో ఉన్నామా లేమా అనేది ముందు అది చెక్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ చేజింగ్ ద స్కీమ్స్, చేజింగ్ ద స్టాక్స్, మనం 30% ఏవైతే పోర్ట్ఫోలియోలో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో. తర్వాత కొంతమంది ఏంటంటే మొత్తం వాళ్ళ నెట్వర్త్ చూసుకుంటే ఓన్లీ రియల్ ఎస్టేటే కనపడుతుంది. అంటే 80% వాళ్ళ నెట్వర్త్ అంతా రియల్ ఎస్టేట్ ఉంటుందండి. మిగతావన్నీ మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక 5 లక్షలు ఉంటాయి, పిఎఫ్ ఓ 10 లక్షలు ఉంటుంది, బ్యాంక్ లో ఒక 2 లక్షలు ఉంటాయి, గోల్డ్ లో ఇంకో 5 లక్షలు ఉంటాయి. అంటే మొత్తం కలిపి 20 లక్షలు వాళ్ళు మిగతా ఇన్స్ట్రుమెంట్స్ లో ఉంటే, మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ నెట్వర్త్ అంతా కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ లో ఉంటుంది. బట్ మీరు ఎంత రియల్ ఎస్టేట్ మెయింటైన్ చేస్తూ ఉంటే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిల్లో కూడా మళ్ళీ మీకు గ్రోత్ అనేది కనిపించకపోవచ్చు, మీకు అవసరానికి మనీ అవైలబుల్ గా లేకపోవచ్చు. సో ఇలాంటి టైంలో, ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్స్ లో, ఇలాంటి అన్సర్టనిటీస్ లో మీకు ఖచ్చితంగా లిక్విడిటీ అనేది ఉండాలి. సో ఆ లిక్విడిటీ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే గ్రోత్ అసెట్స్ అనేవి ఒక 40-50% ఉండాలండి. అంటే గ్రోత్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ కానీ, ఈక్విటీ కానీ మనం ఒక 60% వరకు మెయింటైన్ చేయొచ్చు. ఆ తర్వాత స్టెబిలిటీ అంటారు. స్టెబిలిటీ అంటే ఎలాంటి అన్సర్టనిటీలో కూడా మీకు 9% ఇచ్చే రిటర్న్ ఒకటి ఉండాలండి. ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా నాకు 8%, 9% అంటే దట్ ఈస్ కాల్డ్ డెట్. దెర్ ఆర్ మెనీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. మనకి మార్కెట్లో మంచి బాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రైమరీ మార్కెట్లో ఉన్నాయి, సెకండరీ మార్కెట్లో బాండ్స్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది 9% పర్ యానం మీకు ఇచ్చే బాండ్స్ మార్కెట్లో ఉన్నాయి. అలానే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉన్నాయి. వాటిల్లో కూడా మీరు ఒక 20% పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. దాన్ని మనం స్టెబిలిటీ అంటాం. ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ. ఇలాంటి అన్సర్టనిటీలో మనకి సేఫ్టీ అనేది, ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అనేది ఇచ్చేది గోల్డ్ అండ్ సిల్వర్. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీస్ సంబంధించిన ప్యాక్ కూడా మీకు 10-15% ఉండాలి. సో ఇప్పుడు మీరు చూసుకోండి, మీ ఇన్స్ట్రుమెంట్, మీ పోర్ట్ఫోలియో మొత్తం చెక్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో ఎంత ఉన్నాను, గోల్డ్ అండ్ సిల్వర్లో ఎంత ఉన్నాను, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత పర్సంటేజ్ పెట్టాను, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత పర్సంటేజ్ పెట్టాను. ఇప్పుడు మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఎందులో అయితే మీకు ఎక్కువ అయిపోతుందో పర్సంటేజ్ 80%, 90% ఒకే అసెట్లో ఉన్నది అంటే ఇమ్మీడియట్గా దాన్ని తగ్గించండి. మిగతా అసెట్ క్లాసెస్లో అసలు మీరు ఎక్కడ అసలు డెట్ ఇన్స్ట్రుమెంట్లో నేను ఇన్వెస్ట్ చేయట్లేదు, గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో లేను అంటే ఇమ్మీడియట్గా దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఓవరాల్ పోర్ట్ఫోలియో కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో మీకు స్టెబిలిటీ అనేది తీసుకొస్తుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ కొత్తవి ఏమొస్తున్నాయి, లేకపోతే కొత్త స్కీమ్స్ ఏమొస్తున్నాయి, కొత్త స్టాక్స్లో ఏం పెట్టేద్దాము, ఇలా షార్ట్ టర్మ్ ట్రెండ్స్కి మనం ఊరికినే ప్రతి న్యూస్కి మనం రెస్పాండ్ అయిపోతూ ఉంటే మనం ఎప్పుడూ కూడా
మంచి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయలేమండి. మీరు మీకంటూ ఆ స్ట్రాటజీ పెట్టుకోండి. ఆ స్ట్రాటజీ అనేది మేము ఆల్రెడీ చెప్పాము. గ్రోత్ అసెట్స్ 60-70 అండ్ తర్వాత మనకి స్టెబిలిటీ కోసం ఒక 20-30%, 20% వరకు డెట్ అండ్ మిగతాది ఏంటంటే సేఫ్టీ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టండి. సో ఈ విధంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ టఫ్ అనుకుంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీరుకైతే ఓన్ గా మీ ఎక్స్పెరిమెంట్స్ తో చేస్తూ ఉంటే మాత్రం ఇట్ విల్ గో అ వెరీ హార్డ్ సిచ్యువేషన్. ఎందుకంటే మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండి. ఇలాంటి టైంలో మీకు ఏమైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు.